మొన్నటిదాకా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా కత్తి రీమేక్ చేస్తాడు అన్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆయన తెలుగు రైటర్స్ డైరెక్టర్స్పై ఆశలు వదులుకున్నట్టే ఉన్నాడు. రీమేక్ సినిమాలే బెటర్ అని తమిళ సినిమాల వైపు లుక్కేశాడంట చిరు. మా సినిమా మీకు బాగుంటుంది చూడండి అని అక్కడ ప్రొడ్యూసర్స్ కూడా చిరుకి కవర్ పెడుతున్నారంట. కట్ చేస్తే తలా అజిత్ యాక్ట్ చేసిన వేదాళం గురించి చిరుకి తెలిసిందంట. ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ అయ్యి తమిళనాట దుమ్ము దులుపుతుంది. రొటీన్ కంటెంట్ అయినా సిస్టర్ సెంటిమెంట్ హైలైట్గా రూపొందిన వేదాళం ఫస్ట్ డే 15 కోట్లు, ఫస్ట్ వీక్ 45 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అల్టిమేట్ స్టార్ అజిత్ స్టామినా ఏంటో చూపించింది. అయితే ఈ సినిమా చూడమని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కూడా చిరుకి కవర్ పెట్టాడంట. చిరు కూడా వేదాళంను తెలుగులో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే యంగ్ టైగర్ కన్ను కూడా వేదాళంపై పడింది. తారక్ ఆల్రెడీ స్పెషల్ షో వేయించుకుని మరి వేదాళం చూసి ఇంప్రెస్ అయ్యాడంట. తనకున్న మాస్ ఇమేజ్కి సిస్టర్ సెంటిమెంట్ కనుక యాడ్ అయితే తెలుగు వేదాళం సూపర్ డూపర్ హిట్ పక్కా అని తారక్ అనుకుంటున్నాడంట. ఆల్రెడీ అదే జోనర్లో రాఖీ చేసి హిట్ కొట్టాడు ఎన్టీఆర్. కొరటాల శివ సినిమా తర్వాత తారక్ వేదాళం రీమేక్ చేయబోతున్నాడని తెలుస్తుంది. గతంలో చిరు కంటే ముందే ఎన్టీఆర్ కత్తి రీమేక్ చేస్తాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వేదాళం విషయంలోనూ అదే జరుగుతుంది. మరి మెగాస్టార్, యంగ్ టైగర్ వీరిద్దరిలో అజిత్ వేదాళం రీమేక్ ఎవరు చేస్తారో చూడాలి. ఫ్రెండ్షిప్ ఎప్పుడు తప్పు చేయదు, లవ్ లాగా. 10 మందిని ట్యాగ్ చేసి 100 మందితో షేర్ చేయడానికి ఫేస్బుక్ లో పోస్ట్ కాదురా లవ్ అంటే.